హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ గుడ్ న్యూస్ గైస్. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ సెంట్రల్ యూనివర్సిటీ కర్ణాటక నుంచి మనకు ఒక అద్భుతమైన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరైతే నాన్ టీచింగ్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో లోవర్ డివిజన్ క్లర్క్, లైబ్రరీ అసిస్టెంట్ సంబంధించి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆఫ్లైన్లో కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకొని పోస్ట్ ద్వారా అయితే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రాసెస్. లైబ్రరీ అసిస్టెంట్కి వచ్చేసి 40,000 వరకు శాలరీ వస్తుంది. లోవర్ డివిజన్ క్లర్క్ 35,000 వరకు శాలరీ వస్తుంది గైస్. ఈ వీడియోలో నోటిఫికేషన్ సంబంధించి క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో without any delay, let us jump into the official notification guys now. అఫీషియల్ నోటిఫికేషన్ సెంట్రల్ యూనివర్సిటీ కర్ణాటక నుంచి రిలీజ్ అయింది. ఇది వచ్చేసి పార్లమెంట్ యాక్ట్ ప్రకారం అయితే స్థాపించబడింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ లింక్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పేస్ట్ చేసిన, అది క్లిక్ చేసి ఇలా పేజ్ ఓపెన్ ఉంది. పేజ్ ఓపెన్ అయిన వెంటనే మీరు కనుక నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ కనబడతాయి. ఆ జాబ్ ఆపర్చునిటీస్లో నోటిఫికేషన్ జాబ్ సెప్టెంబర్ 2025 నాన్ టీచింగ్ పోస్ట్ అని ఉంది కదా ఇక్కడ. ఈ పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని మనం దీని గురించి క్లియర్గా చూసుకుందాం. సో పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు దీని గురించి కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అన్నమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. రిక్రూట్మెంట్ వచ్చేసి నాన్ టీచింగ్ పొజిషన్స్కి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 38/25, డేట్ కూడా 1 అక్టోబర్ అనమాట. సో ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుందాం. 1 అక్టోబర్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 30th అక్టోబర్ లాస్ట్ డేట్ మనకు వచ్చేసి. లాస్ట్ డేట్ రిసీట్ హార్డ్ కాపీ. సో ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత మీరు ప్రింట్అవుట్ తీసి హార్డ్ కాపీ కూడా పంపించాలి. అది వచ్చేసి 10th నవంబర్ లోపు పంపించాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి సబ్మిట్ చేయాలంటే సమర్థ్ పోర్టల్ అనే దాంట్లో లాగిన్ చేయాలి. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను పేస్ట్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్, అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయండి. మీరు అప్లై చేసే ముందు మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. సో నాన్ టీచింగ్ పొజిషన్ ఇది వచ్చేసి రెగ్యులర్ బేసిస్ పైన అనమాట. సో ఈ నోటిఫికేషన్లో మనకు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఇందులో ఫ్రెషర్స్ అప్లై చేసుకునే జాబ్స్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్తో కూడా జాబ్స్ ఉన్నాయి. మనం మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ డైరెక్ట్ అప్లై చేసుకునే జాబ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. లైబ్రరీ అసిస్టెంట్ అదొకటి. దీంట్లో 1 వేకెన్సీ ఉంది అన్రిజర్వ్డ్ కేటగిరీలో. లెవెల్ 4 బేసిక్ పే ఉంటుంది. 25,500 నుంచి 81,100 డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో చేస్తున్నారు. నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 1, ఓబీసీలో 1. లెవెల్ 2కి సంబంధించి బేసిక్ పే దీనికి 19,900 నుంచి 60,200 డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో చేస్తున్నారు అనమాట. సో మిగతా వేకెన్సీస్ కూడా ఉన్నాయి, బట్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం. బట్ కుక్, మెడికల్ అటెండెంట్, డ్రెస్సర్, లైబ్రరీ అటెండెంట్, కిచెన్ అటెండెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్ చాలా తక్కువ ఉంది, బట్ ఎక్స్పీరియన్స్ అవసరం ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అవన్నీ వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోండి. ఈ కుక్, మెడికల్ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్, కిచెన్ అటెండెంట్కి. ఓకే. సో ప్రస్తుతానికి లోవర్ డివిజన్ క్లర్క్, లైబ్రరీ అసిస్టెంట్ సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ పూర్తిగా మనం చూసేసుకుందాం. సో ముందుగా వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే లైబ్రరీ అసిస్టెంట్కి సంబంధించి మనకు డీటెయిల్స్ అయితే చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అది కూడా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉందని చెప్తారు. టైపింగ్ స్పీడ్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉండాలి. ఇవన్నీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, అంటే మ్యాండేటరీ క్వాలిఫికేషన్స్. ఏజ్ లిమిట్ 32 ఇయర్స్. 32 ఇయర్స్తో పాటు మనకి యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడికి 10 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లోవర్ డివిజన్ క్లర్క్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ ఇన్స్టిట్యూట్. ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీ 30 వర్డ్స్ పర్ మినిట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రొఫిషియన్స్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ 32 ఇయర్స్ ఉంటే సరిపోతుంది ఏజ్. దాంతోపాటు యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో కుక్ అనే పొజిషన్కి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలా. బేకరీ అండ్ కన్ఫెక్షనరీ 1 year డ్యూరేషన్. 3 years ఎక్స్పీరియన్స్ కుకింగ్లో ఉండాలా. క్యాటరింగ్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, గెస్ట్ హౌస్, అట్లీస్ట్ 3 స్టార్ హోటల్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి ఏజ్ 32 ఇయర్స్. మెడికల్ అటెండెంట్, డ్రెస్సర్కి సంబంధించి మెట్రికులేషన్ ఉంటే సరిపోతుంది. ఎలిమెంటరీ నాలెడ్జ్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ఉండాలి. 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. డిజైరబుల్ వచ్చేసి 10+2 విత్ సైన్స్, బయాలజీ సబ్జెక్ట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. 32 ఇయర్స్ ఉండాలన్నమాట. నెక్స్ట్ లైబ్రరీ అటెండెంట్కి సంబంధించి కూడా 10+2 సరిపోతుంది. సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ 32 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. కిచెన్ అటెండెంట్కి సంబంధించి కూడా 10th పాస్ సరిపోతుంది. 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు.
ఓ సో గైస్ కిచెన్ అటెండెంట్కి వచ్చేసి 10th పాస్ ఫ్రమ్ ఎనీ స్టేట్ ఆర్ సెంట్రల్ బోర్డ్ ఉంటే సరిపోతుంది, లేదా ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ రిలవెంట్ ట్రేడ్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ కుకింగ్ క్యాటరింగ్ సర్వీసెస్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, 32 years. సో ఇదండి. సో నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్, ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని దానిపైన డేట్ అండ్ ప్లేస్ వేసి స్పేస్ ప్రొవైడ్ దగ్గర సంతకం పెట్టి డ్యూలీ ఫీల్డ్ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ ఆల్ ఎస్పెక్ట్స్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్, అంటే అన్ని మీ డాక్యుమెంట్స్ అన్ని సెల్ఫ్ అటెస్ట్ సంతకాలు పెట్టి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అన్ని పెట్టి మీరు ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడికి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక, కదగంచి, ఆలాండ్ రోడ్, కాలబురాగై 585367 అనే పిన్ కోడ్కి పోస్ట్ ద్వారా ఆర్ ఇన్ పర్సన్ విత్ నెక్స్ట్ 10 days వన్ ద లాస్ట్ డేట్ కట్ ఆఫ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సేమ్ సెట్ ఆఫ్ అప్లికెంట్ డ్యూలీ ఫార్వర్డ్ విత్ కాంపిటెంట్ అథారిటీ షాల్ ఆల్సో రీచ్ ద రిజిస్ట్రార్ సెంట్రల్ యూనివర్సిటీ యాజ్ అప్లికబుల్ త్రూ ప్రాపర్ ఛానల్ అనమాట. సో ఇది మీరు పంపించాల్సి ఉంటుంది, ఇన్ పర్సన్ ఆర్ లేదా పోస్ట్ ద్వారా కూడా పంపించడం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడెన్స్ ప్రకారం, ఒకసారి చూసుకోండి అది ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి. నెక్స్ట్ సెలెక్షన్ విల్ బి మేడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రీవియస్ రికార్డ్ అనమాట, పర్ఫార్మెన్సెస్, రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. వన్స్ అప్లై చేసిన తర్వాత రిటర్న్ టెస్ట్ పెడతారు, రిటర్న్ టెస్ట్ క్వాలిఫై, స్కిల్ టెస్ట్ పెడతారు, దాని తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం. సో మెడికల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి అది కూడా ర్యాంక్ ఆఫ్ సివిల్ సర్జన్ నుంచి తీసుకొని ఇస్తేనే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది, నాట్ బిలో ద ర్యాంక్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అంటే మీరు ఒకవేళ అపాయింట్మెంట్ ఇచ్చే ముందు మెడికల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలా. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి జనరల్కి వచ్చేసి 1000 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్కి వచ్చి ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. సో సమర్థ్ పోర్టల్ సంబంధించి లింక్ కూడా నేనైతే పేస్ట్ చేసిన అక్కడ నుంచి ప్రతి ఒక్కరైతే అప్లై చేయండి గైస్. ఓకే. సో అసలు మిస్యూజ్ చేసుకోకండి. సో ఇందాక మనం చెప్పినట్టు హార్డ్ కాపీ ఏదైతే ఉందో ఆన్లైన్ అప్లికేషన్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్ని ఎంక్లోజ్ చేసేసి ఒక ఎన్వలప్ తీసుకొని అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్ లోవర్ డివిజన్ క్లర్క్, లైబ్రరీ అసిస్టెంట్ పేరు మెన్షన్ చేసి డెప్యూటీ రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ సెల్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక, కడగంచి, ఆలాండ్ రోడ్, కాలబురాగాయ్ డిస్టిక్ అని 585367 ఈ పిన్ కోడ్కి మీరు ఇన్ పర్సన్ లేదా పోస్ట్ ద్వారా పంపించేసేయండి. ఓకే. ఏదైనా క్వెరీస్ ఉంటే రిక్రూట్మెంట్ nt@cuk.ac.inకి ఈమెయిల్ చేయండి, లేదా ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు, ఇక్కడ కాల్ చేయొచ్చు మీరు. ఓకే. సో నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలనేది సంబంధించి వెబ్సైట్ లింక్ కూడా ఇందులో ఉంది, అది కూడా నేను సపరేట్గా మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను, మనకు వెబ్సైట్లో పెడతాను. సో అది కూడా ఇక్కడ ఉందన్నమాట. సో అస్సలు మిస్యూజ్ చేసుకోవద్దు ఆపర్చునిటీ, చాలా మంచి ఆపర్చునిటీ గైస్, వండర్ఫుల్ ఆపర్చునిటీ. వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి బట్ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సో వీడియోలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.